Hello students, welcome back to my channel. In this video we are going to discuss about consecutive numbers and some formulas to find the sum of consecutive numbers. Okay, so what are consecutive numbers next? So the numbers that follow each other continuously in the order from smallest to largest, those numbers are said to be the consecutive numbers. So for example, చూడండి ఇక్కడ 1, 2, 3, 4. So these numbers are consecutive numbers. Okay, so because they follow an order from smallest to largest, అంటే small number నుంచి larger number వరకు కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీస్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి ది కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఓకే, సో నెక్స్ట్ సపోజ్ యు నో దట్ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిది, విచ్ ఆర్ డివిజబుల్ బై 2 అంటే 2, 4, 6, 8. ఓకే, సో 10 సో ఆన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కదా. సో ఇక్కడ 2, 4, 6 దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఆర్ 4, 6, 8 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. 6, 8, 10 సో దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఆర్ 12, 14, 16 సో ఇవేంటి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏదైనా. సో ఇక్కడ వితౌట్ ఎనీ గ్యాప్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి, కంటిన్యూగా ఉన్నాయి వితౌట్ ఎనీ గ్యాప్. అంటే 12 తర్వాత నెక్స్ట్ ఉండే ఈవెన్ నెంబర్ ఏంటి 14, 14 తర్వాత నెక్స్ట్ ఉండే ఈవెన్ నెంబర్ 16. సో వితౌట్ ఎనీ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ సెట్ టు బి ద కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, సో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏవైనా పక్కన ఉన్న ఈవెన్ నెంబర్స్. ఓకేనా, కంటిన్యూగా ఉండాలి వితౌట్ ఎనీ గ్యాప్స్. ఓకే, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ చూద్దాం. సో ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ ఇక్కడ 1, 3, 5, 7, 9 ఎక్సెట్రా. ఓకే, సో దీస్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్ కదా. సో 1, 3, 5 మూడింటిని కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనొచ్చు. 1, 3, 5, 7. ఓకే, అన్ని నెంబర్స్ని కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనొచ్చు ఎందుకంటే కంటిన్యూ ఉన్నాయి వితౌట్ ఎనీ గ్యాప్స్. 3, 5, 7. సో 3 తర్వాత ఉన్న ఆడ్ నెంబర్ 5 తర్వాత ఉన్న ఆడ్ నెంబర్ 7. ఓకే, సో దెర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్ 3 and 5. ఇంకేమైనా ఆడ్ నెంబర్ ఉందా, రెండింటి మధ్య లేదు కదా. సో these are said to be the consecutive odd numbers. Okay, consecutive odd numbers అంటే పక్కన ఉండే odd numbers. ఓకే, ఇప్పుడు సపోజ్ 3, 9, 11 ఉన్నాను అనుకోండి. సో 3, 9, 11 ఇవి ఆడ్ నెంబర్సే. కాకపోతే ఇక్కడ 3 తర్వాత ఏముంది 5 ఉండాలి. నెక్స్ట్ 5 తర్వాత 7 అంటే ఇక్కడ 2 నెంబర్స్ మిస్ అవుతుంది, అంటే కంటిన్యూగా లేవు నెంబర్స్ అనేది. సో దీస్ ఆర్ నాట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏముండాలి, కంటిన్యూగా ఉండాలి, అంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. ఓకేనా, సో ఈ 3, 9 రెండు ఆడ్ నెంబర్స్ మధ్యలో ఇంకా 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే దీస్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రజెంట్. ఓకే, సో దీస్ ఆర్ సెట్ టు బి నాట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్. ఓకే, నౌ లెట్ us find sum of consecutive numbers form. Okay, so sum of consecutive numbers. Okay, so first sum of consecutive natural numbers formula. So formula ఏంటంటే n into n plus 1/2. so where n is the last number, where n is last number. ఇక్కడ ఫస్ట్ ఫార్ములా అంటే n into n plus 1/2. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం. సో న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఉండి 1, 2, 3, 4 సో ఆ నెంబర్స్ అన్నిటి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా. సో కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా ఉండాలి. ఓకేనా, సో సపోజ్ ఒక 4 నెంబర్ తీసుకుందాం 1, 2, 3, 4. ఓకేనా, సో దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 4 అంటే స్మాల్ నెంబర్ నుంచి లార్జర్ నెంబర్ వరకు కంటిన్యూగా వితౌట్ ఎనీ గ్యాప్స్ ఉన్నాయి. దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. సో వీటి సమ్ ఫైండ్ చేయాలనుకోండి. సపోజ్ 1 + 2 + 3 + 4. సో నార్మల్ యాడ్ చేస్తే ఎంత వస్తాయి, 4 + 3 7 + 2 9 + 1 is 10 అనొచ్చి నార్మల్గా we have obtained. So that means if we use this formula we can find this sum by using this formula. ఎట్లా ఫైండ్ చేయొచ్చో let us see. ఇక్కడ ఫార్ములా ఏం చెప్పిన n into n plus 1/2 కదా. సో వేరే n ఇది లాస్ట్ నెంబర్ అన్న. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏంటిది 1 + 2 + 3 + 4 లాస్ట్ నెంబర్ ఏంటి 4 కదా. సో 4 into 4 + 1/2. సో దట్ మీన్స్ 4 into 4 + 1 ఎంత ఇక్కడ 5/2. సో 2 2 is 4. సో 2 5 ఎంత వచ్చింది మనకు 10. అంటే సేమ్ ఆన్సర్ అప్డేట్ అయింది కదా. ఓకేనా, సో ఇన్ కేస్ ఇఫ్ ద సిరీస్ ఇస్ లాంగ్, ఒకవేళ 1 + 2 + 3 + సో ఆన్ 100 వరకు అన్నాను అనుకోండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చిండు. ఓకే, అంటే 1 + 2 + 3 + సో ఆన్ 100. సో ఇఫ్ యూ యూజ్ దిస్ ఫార్ములా, సో ఇప్పుడు మనం కౌంట్ చేయాలంటే ఇట్ మే దానికి కష్టం ఉంటుంది కదా. ఓకే, సో వీఆర్ యూజింగ్ ద ఫార్ములా n into n plus 1/2.
2. సో ఇక్కడ ఏంటంటే ఏంటి లాస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 100 ఇంటూ 100 ప్లస్ 1/2. సో దట్ మీన్స్ 100 ఇంటూ 100 ప్లస్ 1 ఎంత 101/2. సో 250 is 100. నెక్స్ట్ 50 ఇంటూ 101 అంటే 5 ఇంటూ 101 ఎంత 505. ఓకే, సో 505 పక్కన ఈ 0. ఓకే, 5050 is the answer. ఓకే, సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 100 in the 5050. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ చూద్దాం ఫార్ములా. ఓకే, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ n/2 ప్లస్ 1 వేర్ n ఇస్ ద లాస్ట్ నెంబర్. ఓకే, సో n/2 ఇంటూ n/2 ప్లస్ 1. ఓకేనా, వేర్ n ఇస్ ద లాస్ట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీ నో దట్ ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 సో ఆన్ దీస్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 2 వాటిని ఏమంటాం ఈవెన్ నెంబర్స్ అంటాం కదా. సో ఇక్కడ సపోజ్ ఇఫ్ వీ టేక్ ఈ 4 నెంబర్ తీసుకున్నాం 2 + 4 + 6 + 8 ఎంత వచ్చింది ఇక్కడ 8 + 6 is 14, 14 + 4 is 18, 18 + 2 is 20. సో 20 వచ్చింది కదా నార్మల్గా యాడ్ చేస్తే. సో దట్ టు ఇఫ్ యూజ్ దిస్ ఫార్ములా చూద్దాం ఎట్లా ఫైండ్ చేయొచ్చు. సో ఏంటి ఫార్ములా ఏంటి ఇక్కడ n/2 ఇంటూ n/2 ప్లస్ 1 కదా ఫార్ములా. ఓకే, సో n అంటే ఏంటి ఇక్కడ లాస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ ఇక్కడ ఏమొచ్చింది మనకు 8 కదా. సో 8/2 ఇంటూ 8/2 ప్లస్ 1 అంటే 2 4 is 8, 2 4 is 8. ఓకే, సో 4 ఇంటూ 4 ప్లస్ 1. ఓకే, సో 4 ఇంటూ 4 ప్లస్ 1 ఎంత 5, 4 5 is 20. అంటే సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ మనం నార్మల్గా యాడ్ చేయకుండా మనం ఎట్లా ఫైండ్ చేసినాం బై యూజింగ్ ద ఫార్ములా వీఆర్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సో లెట్ us చెక్ నౌ అనదర్ ప్రాబ్లమ్. సో 2 + 4 + 6 ప్లస్ సో ఆన్ లాస్ట్ ఏంది 20 వరకు ఇచ్చింది. ఓకే, సో ఇవన్నీ 2 4 6 8 10 అంటే సో ఆన్ ఇక్కడ 20 వరకు ఉంది అంటే కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్గా ఉన్న ఈవెన్ నెంబర్స్ కదా. సో వీటిని ఏమంటాం కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటాం. సో వీటి సమ్ ఫైండ్ చేయాలి. సో వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. సో ఇట్లా ఫైండ్ చేస్తాం n/2 ఇంటూ n/2 ప్లస్ 1 కదా ఫార్ములా. సో n/2 అంటే n అంటే లాస్ట్ డిజిట్ ఎందుకు ఇక్కడ 20/2 ఇంటూ 20/2 ప్లస్ 1. సో 2 10s 2 10s. సో 10 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత ఇక్కడ 11. సో 10 11 is in the 110. సో 110 is the answer. సో ఇక్కడ 2 + 4 + 6 ప్లస్ సో ఆన్ 20 వరకు ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 110 వచ్చింది వాల్యూ. ఓకే, సో సిమిలర్లీ let us discuss one more example. So 2 + 4 + 6 ప్లస్ సో ఆన్ 100 వరకు ఉన్నాయి. ఓకే, సో 2 4 6 అంటే ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అయింది కంటిన్యూగా ఉన్న ఈవెన్ నెంబర్స్ లాస్ట్ డిజిట్ కూడా ఈవెన్ నెంబర్ ఉంది. సో దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, సో దీస్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. వీటి ఏం చేసినాం సమ్ ఫైండ్ చేయాలి. సో వీ కెన్ యూజ్ దస్ ఫార్ములా. సో సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా అంటే n/2 ఇంటూ n/2 ప్లస్ 1 ఫార్ములా అంతేనా. సో వేర్ n ఇస్ ద లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఎంత ఇక్కడ 100/2 ఇంటూ 100/2 ప్లస్ 1. సో 250 is a similarly 250 is a. సో 50 ఇంటూ 50 ప్లస్ 1 ఎంత 51. సో 0 తీసింది 5 ఇంటూ 51 ఎంత 255. ఓకే, అంతే కదా 5 1 is 5, 5 5 is 25. ఓకే, పక్కన ఇంకో 0. సో 2550 is the answer. ఓకే, సో నౌ లెట్ us discuss నెక్స్ట్ ఫార్ములా సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఏంటంటే n + 1/2 హోల్ స్క్వేర్ వేర్ n ఇస్ ద లాస్ట్ నెంబర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వి నో దట్ ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 సో ఆన్ ఈ నెంబర్స్ అన్నిటిని ఆడ్ నెంబర్స్ అంటారు. దట్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. సో దీస్ నెంబర్స్ ఆర్ నాట్ డివిజబుల్ బై 2. సో దే ఆర్ సెడ్ టు బి ద ఆడ్ నెంబర్స్ కదా. సో ఇప్పుడు సపోజ్ లెట్ us టేక్ 4. ఓకే, ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ 1 3 5 7. సో ఇవేంటి కంటిన్యూ ఉన్న ఆడ్ నెంబర్స్. సో దీస్ ఆర్ సెడ్ టు బి ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అనొచ్చు. సో వీటి సమ్ ఫైండ్ చేయాలనుకోండి నార్మల్ ఏం చేస్తాం మనం యాడ్ చేస్తాం. నార్మల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 7 + 5 12, 12 + 3 is 15, 15 + 1 is 16 వచ్చింది నార్మల్ యాడ్ చేస్తే. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ యూజ్ దిస్ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందా చెక్ చేద్దాం. సో ఫార్ములా ఏంటిది ఇక్కడ
ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. ఓకే, సో వేర్ ఎన్ ఇస్ ద లాస్ట్ నెంబర్. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ మనకు 7. ఓకే, సో 7 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. 7 ప్లస్ 1 ఎంత 8/2 హోల్ స్క్వేర్. సో 2 4 జా ఇస్ 8 అంటే 4 స్క్వేర్ వాల్యూ ఎంత 16. ఇంతేనంటే సేమ్ ఆన్సర్ వచ్చిందా. ఓకే, సో ఒకవేళ క్వశ్చన్ పెద్దగా అడిగింది అనుకోండి, సపోజ్ 1 3 5 7 సో అని ఇచ్చేసి సో 19 అని చెప్పేసి ఇచ్చిండు. ఓకేనా, ఫైన్ ద సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 19 ఇచ్చిండు ఇట్లా. ఓకే, అంటే మనం ఏం చేస్తాం 1 + 3 + సమ్ అంటే యాడ్ చేయడమే కదా 7 ప్లస్. సో ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా. సో ఇక్కడ ఏంటి నెంబర్స్ అన్ని కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. సో లాస్ట్ నెంబర్ ఏముంది 19 కదా. సో ఫార్ములా ఏంటిది n + 1/2 హోల్ స్క్వేర్. సో n అంటే ఏంటి లాస్ట్ నెంబర్ ఇస్ 19 + 1/2 హోల్ స్క్వేర్. సో 19 + 1 ఎంత 20/2 హోల్ స్క్వేర్. 20/2 అంటే 2 10 జా ఇస్ 20 కదా. సో 10 స్క్వేర్. 10 స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ 100. 10 10 జా ఇస్ 100 కదా. సో 100 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ 1 + 3 + 5 + 7 + so on 19 వరకు ఎంత వచ్చింది ఆన్సర్ 100 వచ్చింది. ఓకే, నౌ లెట్ us డిస్కస్ నెక్స్ట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ so next formula is sum of squares of consecutive natural numbers. ఫార్ములా ఏంటంటే n into n plus 1 into 2n plus 1/6. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో వేర్ n is the లాస్ట్ నెంబర్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి 1 2 3 4 సో ఆన్ అంటే 1 తర్వాత ఉన్న నెంబర్స్ అండి. దీస్ నెంబర్స్ ఆర్ సెడ్ టు బి ద న్యాచురల్ నెంబర్స్ కదా. సో ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం కావాలి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంతే కదా. సో స్క్వేర్స్ అంటే వాటి యొక్క స్క్వేర్స్ వీటి సమ్ ఫైండ్ చేయాలి. సమ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏం చేయాలి వీటిని ఆడాలి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్. సో వీటిని ఏమంటాం స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో వీటి సమ్ ఫైండ్ చేయడానికి. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అప్పుడు సపోజ్ లెట్ us టేక్ 1 2 3. ఓకే, సో 3 నెంబర్ తీసుకున్నాం. ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే వీఆర్ ఫైండింగ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఓకే, సో మనం ఏం చేస్తాం వీటి సమ్ చేసినాం అనుకోండి. సపోజ్ 1 స్క్వేర్ వాల్యూ ఎంత వి నో దట్ 1 ప్లస్ 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4 ప్లస్ 3 స్క్వేర్ వాల్యూ ఇస్ 9. సో ఎంత వచ్చింది ఆన్సర్ మనకు 1 + 4 + 9 ఎంత 14 వచ్చింది ఆన్సర్. సో we can calculate this by using this formula. సో ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం let us see now. ఓకే, సో ఫార్ములా ఏంటి ఇక్కడ n into n plus 1 into 2n plus 1/6 కదా ఫార్ములా. సో వేరే ఇస్ ద లాస్ట్ డిజిట్. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ 3 అంతే కదా. సో 1 2 3 అంతే కదా అంటే లాస్ట్ డిజిట్ ఇస్ 3. సో 3 into 3 plus 1 into 2 into n అంటే 2 into 3 plus 1/6 అంటే 3 into 3 plus 1 is 4 into 2 3 is 6 6 plus 1 is 7/6. 3 1 ja is 3 2 ja and 2 2 ja is 4. So 2 into is 7 2 7 ja ఎంత వచ్చింది ఆన్సర్ 14 అంటే సేమ్ ఆన్సర్ వచ్చిందా. ఓకే, we have obtained the same answer. Okay, similarly ఇప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 10 స్క్వేర్ వరకు క్యాలిక్యులేట్ చేయమని అనుకున్నాం. ఓకే, ఫైండ్ ద స్క్వేర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చింది అనుకుందాం క్వశ్చన్. ఓకే, అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 10 స్క్వేర్ అంటే ఇవన్నీ 1 2 3 సో ఆన్ 10 అంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ వీటి యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ మనం ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఫార్ములా ఏంటి ఇక్కడ n into n plus 1 into 2n plus 1/6 కదా ఫార్ములా. సో n is the last digit. సో లాస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ ఏంటి 10 into 10 plus 1 into 2 into n అంటే 2 into 10 plus 1/6 అంటే 10 into 10 plus 1 ఎంత ఇక్కడ 11 into 2 10 ja is 20 plus 1 21/6. ఓకే, సో 2 3 ja is 6. ఓకే, 2 3 ja is 6 2 5 ja is 10. నెక్స్ట్ 3 1 ja 3 7 ja. ఓకే, సో 7 5 ja is 35. ఓకే, 35 into 11 ఎంత వచ్చింది 35 into 11 ఎంత 35 35 అంటే 385 వస్తుంది. ఓకే, సో 385 is the answer. ఓకేనా. సో
సో నెక్స్ట్ ఫార్ములా సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ క్యూబ్స్ చూద్దాం. నెక్స్ట్ క్యూబ్స్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఇట్లయినా రాయొచ్చు. ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఎట్లయినా రాయొచ్చు ఆ ఫార్ములా చూద్దాం. Okay, so sum of cubes of consecutive natural numbers, n into n plus 1/2 whole square. Okay, so where n is the last number. Or ఈ ఫార్ములా ఇట్లా కూడా రాయొచ్చు. Since n into n plus 1/2 whole square అంటే స్క్వేర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి వర్తిస్తాయి కదా. సో స్క్వేర్ అంటే n స్క్వేర్, n plus 1 స్క్వేర్, నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఎంత 4 వచ్చింది. ఓకే, సో లెట్ us discuss one example. సో 1 2 3. సో ఇవేంటి, ఇవి కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి 3 వరకు ఉన్నాయి. ఓకే, సో వీటి క్యూబ్స్ 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్. వీటి యొక్క సమ్ ఫైండ్ చేయాలనుకోండి. మనం ఎట్లా ఫైండ్ చేస్తాం నార్మల్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. 1 క్యూబ్ వాల్యూ ఎంత 1 ప్లస్ 2 క్యూబ్ వాల్యూ 8 ప్లస్ 3 క్యూబ్ వాల్యూ 27 ప్లస్ 8 35 ప్లస్ 1 అంటే 36 వచ్చింది మనకు ఆన్సర్. ఓకే, సో వీ కెన్ ఫైండ్ దిస్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా ఫైండ్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్ చేయొచ్చో చూద్దాం. లెట్ us డిస్కస్. ఓకే, సో ఫార్ములా ఏంటి n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ కదా ఫస్ట్ ఫార్ములా. సో వేర్ n ఇస్ ద లాస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ 3. సో 3 ఇంటూ 3 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో 3 ఇంటూ 3 ప్లస్ 1 ఎంత ఇక్కడ 4/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2 2 జా 4 అంటే 3 2 జా 6 స్క్వేర్. 6 స్క్వేర్ వాల్యూ ఎంత మనకు 6 6 జా 36 కదా. సో ఆన్సర్ ఎంత 36 అంటే సేమ్ ఆన్సర్ వచ్చిందా. ఓకే, సో వీ కెన్ ఫైండ్ బై యూజింగ్ this formula. Okay, so sum of cubes of consecutive natural numbers formula is n into n plus 1/2 whole square. Okay, so let us discuss one more problem. Plus 15 cube. Okay, so 1 cube plus 2 cube plus 3 cube so on 15 cube and sum of cubes of ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ ఉంది అనుకోండి. సో ఫార్ములా ఏంటి ఇక్కడ n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ కదా ఫార్ములా. సో n ఇస్ ద లాస్ట్ నెంబర్. లాస్ట్ నెంబర్ ఎంత 15. 15 ఇంటూ 15 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. ఓకే, సో 15 ఇంటూ 15 ప్లస్ 1 ఇస్ 16/2 హోల్ స్క్వేర్. అంతేనా. సో 2 8 జా is 16. ఓకే, సో 15 8 ద 120 whole square. So 12 square value is 144. 12 ja. Okay, so that means ingot 0 square and 2 zeros. Okay, ikkada the 14,400 is the answer. Okay, 1 cube plus 2 cube plus 3 cube so on 15 cube. That means sum of cubes of first 15 natural numbers అని అనుకోండి. ఈ ఫార్ములా యూజ్ చేసి we have obtained in the 14,400 answer. So this is all about the sum of consecutive numbers. So thank you for watching this. For more videos please subscribe our channel.